Dream Media presents Tollywood Tirupati, the three best family scenes. హలో ఎవ్రీబడి. రే అటు కాదురా ఇటు. రెడీ 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 దోశ రెడీ. వదిన ఈ రోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా? అదిరిపోయే అల్లం పచ్చడి, నోరూరించి ములక్కడ సాంబార్. మంత్రి గారు, ఇది తమరు చెప్పక్కర్లేదు, తిన్న తర్వాత మేం డిసైడ్ చేస్తాం. అనయ్య, నాకు నీలా పెళ్లి కానీ ఆ వచ్చే అమ్మాయి దగ్గర వంటలు నేర్చుకుని నీ లెవెల్లో వడ్డించేస్తారంతే. ఏమండి ఏమంటారు? మరి అయితే నేనెవరిని? అవును, ఎవరు? బ్రదర్, నీ అర్థాంగి పెళ్ళై 3 ఏళ్ళైంది. బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోరా. అనయ్య, ఈ చిన్నాన్నకి అన్ని విషయాలు మతిమరుపు గానీ బెడ్రూమ్ లోకి వెళ్తే మాత్రం మామూలుగా. కాస్తాగు, నీకు పెళ్లి అయితే గాని బెడ్రూమ్ విషయాలు అర్థం కావు గాని. అనయ్య, నువ్వు తొందరగా వడ్డీయొచ్చు కదా, నిలబడి చూడపోతే. టిఫిన్ చేసేటప్పుడు ఫ్రీజ్ ఏంట్రా? ఈరోజు మాకు అసలు విషయం తెలియాలి. ఏంట్రా మీకు వచ్చిన అంత పెద్ద డౌట్? సరే త్వరగా అడగండి, టిఫిన్ చల్లారిపోతుంది. మేము పుట్టినప్పటి నుంచే గమనిస్తున్నాం, సండే వస్తే చాలు డాడీలు మమ్మీలు అయిపోతున్నారు. మమ్మీలేమో కళ్ళ మీద కాలేసుకుని డాడీలు లాగా కూర్చుంటున్నారు. ఎందుకు? డౌట్ క్లియర్ అయ్యే వరకు మీరు ఇలాగే ఫ్రీజ్ అయి ఉండాలి. అమ్మో, చాలా పెద్ద డౌటే వచ్చిందే. ఓకే ఓకే, ఫ్రీజ్ రిలీజ్ చేయండి, చెప్తాం. ఓకే పెద్దనాన్న, మీ ఒక్కరికే ఫ్రీజ్ రిలీజ్. అమ్మయ్యా. నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఈ రోజు మీకు స్కూల్ ఉందా? నో, ఈరోజు సండే హాలిడే. ఏం చేస్తారు మీరు ఈ రోజు? హ్యాపీగా ఆడుకుంటాం. ఈ రోజు సండే కాబట్టి మాకు ఆఫీస్ లేదు, మీకు స్కూల్ లేదు. హ్యాపీగా గడపడానికి వారానికి ఒక్కరోజైనా సెలవు ఉంది మనకి. మరి మమ్మీలకి ఎక్కడ ఉంది సెలవు? అవును పాప, మమ్మీలకి ఈ రోజు సెలవు లేదు. అందుకే ఈ ఒక్కరోజు మమ్మీలు చేసే పని డాడీలు చేశారనుకో, మమ్మీలకే దొరుకుతుంది సెలవు. గుడ్ ఐడియా పెద్దనాన్న. సూపర్. హ్యాట్స్ ఆఫ్. ఫ్రీజ్ రిలీజ్. గుడ్ మార్నింగ్ శరత్. మార్నింగ్. హాయ్ సునీత. హాయ్ అంకుల్. హలో శ్వేత డియర్, గుడ్ మార్నింగ్. హలో సందీప్. ఏమిటి వాళ్ళ ఉత్త ఇడ్లీలా? నో నో, పాయసం ఆల్సో. ఓ, పచ్చడి అనుకున్నా. హౌ ఆర్ యు సందీప్? రా సందీప్, బ్రేక్ఫాస్ట్ చేయి. మీ అక్కయ్యకి నువ్వు 2 రోజులు కనపడకపోతే చాలు, 2 యుగాలైనట్టే. మాకు ప్రేమలు ఎక్కువలేండి, అందుకని నేను మా అక్కయ్యతో ఉండిపోయాను. అమ్మమ్మ. అమ్మ, బ్రేక్ఫాస్ట్ పెట్టినా? కృష్ణాష్టమి కదా, కొంచెం పాలివ్వు చాలు. అష్టమి మధ్యాహ్నం నుంచి, మీరు ఇప్పుడు తినాలి. మంచి స్వీట్ కూడా చేశాను, తినకపోతే నేను ఊరుకోను. తినమ్మా. నాకు ఆకలిగా లేదు. మొన్న హైదరాబాద్ వెళ్లే ముందు నీ పెళ్లి విషయంలో గొడవ పెట్టుకున్నావు కదా, ఆవిడ ఇంకా మర్చిపోలేదు మరి. ఈ వయసులో ఆవిడ ఎందుకు టెన్షన్ పెడతావు సందీప్? పెళ్లి చేసుకో. దివ్య మన ఇంట్లో మనిషిలా తిరిగింది, నువ్వంటే ఇష్టం. చేసుకుంటే అందరికీ బాగుంటుంది కదా సందీప్. అది అవును సందీప్,
దివ్య ఎంత స్మార్ట్ గా ఉంటుందో. స్వీట్ గర్ల్. నాకైతే చాలా ఇష్టం. లండన్ నుంచి వచ్చినప్పుడు మేకప్ కిట్ తెచ్చింది కదా, అందుకని మరి ఇష్టం. డోంట్ బి సిల్లీ గిరి. సందీప్, ఇంతకన్నా మంచమే మనకు దొరకదురా. నా మాట విను. ఒక్కగానొక్క తమ్ముడివి. నీ పెళ్లి చూసి అమెరికా వెళితే మీ అక్క కూడా తృప్తిగా ఉంటుంది. ఏంటి నేను పక్కన లేకుండా చూసి మా బాస్ని అందరు కలిసి అటాక్ చేస్తున్నారా ఏమ్మా? రావయ్య బెనర్జీ, నువ్వే మాకు ఎనర్జీ. మీరు వెళ్ళాకంటారు ఎలర్జీ. మల్లు అయ్యావు నువ్వు ఒక పెద్ద ముల్లు. జోకు. ఏమిట్రా బేరం ఆడుతున్నావు? ఎండ్లోకి లాగు. ఏమ్మా, పిండి రుబ్బుతున్నావా నువ్వు తిరుగుతున్నావా? మెత్తగా ఉండాలి, రవ్వలాగా వద్దు. అమ్మా పార్వతి, పూతరే కంటే ఇలా ఉండాలి. చూసావమ్మా, జీవితంలో అది మళ్ళీ మామూలు మనిషి అయి లేచేలా ఉత్సాహంగా తిరుగుతుందని నేను అనుకోలేదమ్మా. నువ్వు ఈ ఇంట్లోకి అడుగుపెట్టావు, దాని ఆరోగ్యమే కాదు ఈ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఇక ముందు కూడా దాని జీవితం నీ చేతిలోనే ఉందమ్మా. నేనేం చేయాలో అన్ని చేస్తాను అంకుల్. ఆమె సంగతి నాకు వదిలేయండి. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందమ్మా. నువ్వు అమెరికా వెళ్ళిపోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ మొదలయ్యాయి. నీకిచ్చిన మాట ప్రకారం నా బాధ్యతలన్నీ పూర్తి చేస్తానమ్మా. కాకపోతే నీకిక్కడ ఎన్ని చిక్కులు ఎదురైనా కాస్త సహనంగా ఉంటే చాలమ్మా. అంత పెద్ద చిక్కులు ఏమున్నాయి అంకుల్? అదేనమ్మా, నిన్న సుదర్శనం మీద ఎంత కోపం వచ్చినా బయటపడకుండా ఉండాల్సిందే. ఇక్కడ మీకు మేనల్లుడున్నాడన్న విషయం నాకేం తెలుసు అంకుల్? నిజమేనమ్మా, ముందుగా చెప్పకపోవటం నాదే పొరపాటు. సుదర్శనం మేనలుడే కాదు, మాకు బిడ్డతో సమానం. పార్వతి కాంచన్ ఎంత ప్రేమిస్తుందో సుదర్శనం అంటే కూడా అంతే ప్రేమ. పార్వతీ సుదర్శనంలో ఎవరికి బాధ కలిగినా ఉండేవాళ్ళు కూడా అంతే బాధపడతారు. అన్నంత మాత్రాన నేను సుదర్శనాన్ని ప్రేమించమని అంటలేదమ్మా, కొంచెం నటిస్తే చాలు. చెప్పారుగా, ఇక మీదట జాగ్రత్త పడు. This was today's Teen Party. For more such countdowns, keep watching iDream Media.